తెలంగాణలో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ ఎపిసోడ్పై బీజేపీ చీఫ్ రామచంద్ర స్పందించారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ను బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయటపెట్టాలన్నారు. బీజేపీ ఆఫీసులో వోకల్ ఫర్ లోకల్ పోస్టర్ను ఆవిష్కరించిన రామచంద్రరావు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని విమర్శించారు. కొండా సురేఖ కుమార్తె ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు రామచంద్రరావు. ఏదైతే వ్యవహారం ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము, లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో, దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి. ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నవారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మేము ముందు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ ఈజ్ సినానిమస్ ఆఫ్ కరప్షన్. ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు కరప్షన్ ఉండే, కాబట్టి కరప్షన్ అండ్ కాంగ్రెస్ వారు చెప్పింది కొత్త కాకుండా కూడా ఈరోజు ప్రజల మధ్యన తీసుకొచ్చిన కొన్ని వివరాలు ఉన్నాయి, కొన్ని విశేషాలు కొన్ని చెప్పిండ్రు. ఈరోజు వెళ్ళబెట్టినటువంటి ఒక ఏదైతే అంశాలు ఉన్నాయో, ఎవరెవరు కరప్షన్ చేశారో మొత్తం కాంగ్రెస్ నాయకులు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దోచుకునే ప్రభుత్వం అయిపోయింది ఇది. ఎక్స్ట్రాషనర్స్లు దోచుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, బెదిరించి వసూలు చేస్తున్నారు, టికెట్లు